చూసారా ఇంత కరివేపాకు ఉందో, ఏంటా కరివేపాకు పెట్టుకుని చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, కొంచెం పెట్టిన దానికి ఎక్కువ దొరికితే ఎవరికైనా హ్యాపీయే కదా. నాకు అలాగే అనమాట. 10 రూపీస్కి ఎంత కరివేపాకు ఇచ్చారు మార్కెట్లో. ఇంకా విషయానికి వస్తే కరివేపాకు అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, మా ఇంట్లో చిన్నప్పుడు కరివేపాకు చెట్టు ఉండేది పెద్దది. ఊరు మొత్తంలో కూడా ఓన్లీ 2 చెట్లు ఉండేవి అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కరివేపాకు కోసం వస్తూ ఉండేవాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు. బట్ ఈవినింగ్ ఏంటంటే కొంచెం మనకి ఈవినింగ్ అవుతుంది కదా, ఆ టైంకి అయితే ఎవరికి ఇచ్చేవాళ్ళం కదా, అంటే ఈవినింగ్ చెట్టు కొయ్యొద్దు అంటారు కాబట్టి. అండ్ అలా అసలు కంటిన్యూస్గా అప్పుడైతే ఫ్రీగానే మొత్తం అందరికీ ఇచ్చేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటికో చెట్టు ఉంది, ఎవరికి అంత రిక్వైర్మెంట్ కూడా లేదు, ప్రాబ్లం కూడా లేదు, అందరు కూడా చక్క ఇంట్లోనే పెంచుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇదేంటంటే చాలా ఉంది కదా, ఏం చేసుకుంటామని చెప్పేసి అంతా కూడా స్టోర్ చేసి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇలా బాక్స్లో స్టోర్ చేశాను.